ఏంటి మీరు ఇక్కడ? మీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా? అంత అమ్మవారి దయే బాబు. అయ్యో మీరెందుకు వచ్చారు బాబు? మీరు వర్షంలో తడవకూడదు, మీ ఆరోగ్యానికి మంచిది కాదు. రండి రండి రాహుల్ బాబు. Thank God it's ringing. Rahul, pick up the phone, Rahul. సరసు, నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. నీకు సారీ చెప్పడానికి 2 రోజులు పట్టింది. నిన్ను సంతోష పెట్టడానికి 1 వారం రోజులు పట్టింది. ఇంకా ఆలస్యం చేయను. ప్రతి క్షణం నిన్ను సంతోషంగా ఉంచుతాను. మన ప్రేమ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నువ్వు నమ్మిన అమ్మవారి సాక్షిగా నేను మాటిస్తున్నాను సరసు. ఐ లవ్ యూ సరసు. I love you so much. రాహుల్ బాబు, Ma'am, shall we go? Yeah, sure. ఇంకా అవసరం లేదు సరసు. గుప్పెడంత తాళిని మోయగలవేమో కానీ గుండెల్లో ప్రేమని మాత్రం ఎప్పటికీ దాచలేవు. నీలాంటి మంచి మనిషి నా తమ్ముడికి భార్యగా దొరకడం మా ఫ్యామిలీ అదృష్టం. ఏమదృష్టమో ఏమో తేజబాబు, భాగ్దేవ్ అమ్మగారు వస్తున్నారు. ఆవిడికి కానీ ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సంతోషం ఉన్న చోటే సమస్య కూడా ఉంటుంది సరసు. మా అమ్మ ఆకాశం అంత సమస్య అయితే మీ ప్రేమ విశ్వమంత సమాధానం. మీరే గెలుస్తారన్న నమ్మకం నాకుంది. ధైర్యంగా ఉండండి. రాహుల్ బాబు రండి. దేవుడు కలిపిన జంట మీరు మిమ్మల్ని దూరం చేయడం ఎవ్వరి తరం కాదు. అసలు ఎవర్రా వాళ్ళు? నీ మీద అటాక్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. కానీ నా మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ కట్టెందుకు తీస్తున్నావురా? రాత్రి జరిగింది ఎవరికీ తెలియడం ఇష్టం లేదన్నయ్య. అయినా ఇదేం పెద్ద పెయిన్ లేదన్నయ్య. మెల్లగా
ఇదిగో ఇలా పౌడర్తో కవర్ చేస్తే ఇంకే ప్రాబ్లం ఉండదన్నయ్య. దట్స్ ఇట్ అన్నయ్య. నిజం బయటపడేంత వరకు ఇలానే కవర్ చేయాలి, తప్పదు. భయపెడుతున్నావా లేక బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీ మొహం ఏం చేసినా నాకు ఈక్వల్ రిస్క్ ఉంది. డోంట్ వరీ. వాగ్దేవి వస్తుంది. ఇల్లంతా శుభ్రంగా ఉంచండి. అంతా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందా? గ్రాండ్పా, ఏంట్రా ఈ వేషాలు? ఊరికే గ్రాండ్పా, నిన్ను ఇమిటేట్ చేద్దామని. నీకు మా డాడీని ఇమిటేట్ చేసేంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్ని వేషాలైనా ఈరోజే. వాగ్దేవి వచ్చిన తర్వాత ఇవేవి కుదరవు. చెప్పాల్సింది వీళ్ళకి కాదు, ఇంట్లో మహారాణిలా కులుకుతుంది కదా, దానికి చెప్పాలి. మేడం దాన్ని ఇంట్లో చూస్తే ఏమవుతుందో ఆలోచించు. ఆలోచించడానికే ఉంది. మనందరి కథ కంచికి వెడుతుంది. మనం కంచికెళ్ళటం కాదు, ఆ సరస్సును బయటకు పంపాలి. నువ్వు నమ్మిన అమ్మవారి సాక్షిగా నేను మాటిస్తున్నాను సరసు. ఐ లవ్ యూ సరసు. ఐ లవ్ యూ సో మచ్. ఆహాహాహాహా. ఆహా, ఏం దర్జా అనుభవిస్తున్నావే. కూలికింది చాలు కాని మూట ముళ్ళు సర్దుకుని బయటికి వెళ్ళు. ఎందుకమ్మా, ఏమైంది? ఏంటే తెలియనట్టుగా అడుగుతున్నావు? అమెరికా నుండి మా వాగ్దేవి వస్తుంది. నిన్ను చూసిందంటే నరికి పారేస్తుంది. ఇక్కడ ఉంచినందుకు మమ్మల్ని ఏకి పారేస్తుంది. నువ్వు మా అన్నయ్య మనిషివేమో, కాని మా వాగ్దేవికి మాత్రం శత్రువువి. చూసింది చాలు గాని సామాన్లు సదురుకొని అవుట్ హౌస్ కి బయలుదేరు. సరసు, ఎక్కడికి? ఏమైంది? నిన్నే సరసు అడుగుతుంది. ఎక్కడికని అడుగుతున్నాను, చెప్పు. అమ్మా సరసు, ఎక్కడికి వెళ్తున్నావు? అవుట్ హౌస్ కు వెళ్ళమని నేనే చెప్పానన్నయ్య. ఎందుకు? ఎందుకేంటి నవ్య, బుచ్చమ్మే సరసని తెలియక ముందే ఈవిడ చేసిన ఘనకార్యానికి ఇంట్లో నుండి బయటికి పంపించమని వాగ్దేవి అప్పుడే చెప్పింది. అలాంటిది ఇది ఇంట్లో ఉన్న సరస్వతి అన్న నిజం తెలిసినా వాగ్దేవి కోపాన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఏది జరగకూడదనుకున్నాను అదే జరిగింది. ఇప్పుడు ఎలా చెప్పాలి? సరసు వెళ్లకుండా ఎలా ఆపాలి? ఒకవేళ సరసు ఇక్కడున్నా కాత్యాయని ఆంటీ చెప్పినట్టు పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరస్సు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. సరస్సు ఏ తప్పు చేయలేదు. ఆ విషయం వాగ్దేవికి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. వద్దన్నయ్య,
సరస్సు విషయంలో వాగ్దేవి ఎవ్వరి మాట వినదు. సరస్సు ఇక్కడ ఉండకూడదు. కాత్యాయని, ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? ఇది మా సమస్య. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. అవుట్ హౌస్కే కదా వెళుతుంది. ఏదో జైలుకు పంపిస్తున్నట్టు అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదన్నయ్య. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. పద మ్యాగీ. డాడీ, నాకు కూడా కాత్యాయని ఆంటీ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. సరస్సు వల్ల మీరిద్దరూ ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు. మళ్ళీ మేడం వచ్చాక ఈ విషయంలో గొడవ పడితే మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుందో ఏమో. అయినా సరస్సు ఎక్కడికో వెళ్ళట్లేదుగా, మన ఇంటి ముందేగా ఉండేది. డాడీ, నిదానంగా మన ఇంట్లోకి ఎలా తీసుకొద్దామో ఆలోచిద్దాం డాడీ. అది కాదు రాహుల్, సరస్సు నా బిడ్డ లాంటిది. తను ఒంటరిగా ఉంటే మన అందరం ఉన్నాం కదా డాడీ. మనసుకి ఎప్పుడు దగ్గరగానే ఉంటాను. జాగ్రత్త సరస్సు. అలాగే బాబు. ఆకాశమా ఆకాశమా తల వంచితివి వేళ, వేదనని సోదనని తలదన్ని నువ్వు సాగాల. వాట్? ఇవి వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఫైల్స్ అయినా? సరిగా చెక్ చేశారా? ఎస్ సార్, వీ చెక్డ్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ దిస్. చాలా పెద్ద ఫ్రాడ్ జరిగింది. వెంటనే మన టీమ్స్ ని పంపించి వాగ్దేవి ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ప్రతి ఆఫీస్ ని చెక్ చేయమని చెప్పండి. ఎస్ సార్. వెంకట్ సార్. గో. ఓకే సార్. హలో, మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. 4 months నుంచి వాగ్దేవి ఇన్స్టిట్యూట్ నుండి జీఎస్టీ కోట్ చేయకుండా 400 కోట్లు మిస్లీడ్ అయింది. 400 కోట్ల? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరింటికి ఫోన్ చేశారో తెలుసా మీకు? అన్నీ తెలుసుకునే ఫోన్ చేశాం సార్. ఇంత ఫ్రాడ్ చేసినందుకు వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ సీజ్ చేస్తున్నాం. డాడీ, 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 హలో, ఏమైంది? వాట్? సీజ్ చేయడం ఏంటి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుంటుంది. నేను వెంటనే ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. ఆఫీసుకు కాదు, మీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళుతున్నాం. అక్కడికి రండి. ఏంటన్నయ్య ఇది? లోన్ రీపేమెంట్ గురించి ఇంత ఇష్యూ అవడం ఏంటి? ఒకసారి ఆర్డర్ కాల్ జరా.
ఆడిటర్ కాదు రాహుల్. ఈ విషయాలు శాంభవి చూసుకుంటుంది. తనకి ఫోన్ చేయి. మీరు కాల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం పనిచేయటలేదు. మీరు కాల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం పనిచేయటలేదు. రాహుల్ నంబర్ పనిచేయట్లేదు డాడీ. పని చేయడం లేదా? అదేంట్రా? డాడీ మీరేం టెన్షన్ పడకండి. నథింగ్ టు వరీ. తెలియకుండా ఏదో మిస్టేక్ జరుగుంటుంది. నేను అన్నయ్య వెళ్ళి క్లియర్ చేసుకుని వస్తాం. ఎస్ డాడ్. అన్నయ్య పదన్నయ్య. లెట్స్ గో. ఏమైంది? అందరూ అంత కంగారు పడుతున్నారు. ఏదైనా సమస్య వచ్చిందా? ఏంటి సార్ ఇది? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫోన్ కాల్ చేసి ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏంటంటే సడన్ యాక్షను? ఇవి చూడండి, 4 నెలల నుంచి మీకు పంపిన మెయిల్స్. ఇవి మీరు రెస్పాండ్ కాక రిటర్న్ అయిన లెటర్స్ చూడండి. సార్ అది కాదు సార్. ఇన్నేళ్ళు మా బిజినెస్ అండ్ ఇన్స్టిట్యూట్స్లో ఎప్పుడు ఇంత ఇష్యూ కాలేదు. బయట మీడియా కూడా ఉంది. ఏమైనా ఉంటే మనం పర్సనల్గా మాట్లాడుకుందాం ప్లీజ్ సార్. సారీ సార్, స్టేట్ నుండి సెంట్రల్ నుండి మాకు చాలా ప్రెజర్ ఉంది. మేమేం మాట్లాడలేము. ఎక్స్క్యూజ్ మీ సార్. రాహుల్ బాబు ఎక్కడున్నారు? కాలేజ్ దగ్గర సార్. నవ్యమ్మ ఇప్పుడే విషయం చెప్పింది బాబు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలిసిందా? లేదు సార్, ఏమీ తెలియట్లేదు. మా మేడం వచ్చేసరికి ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నానో అంతా నాశనం అయిపోయింది. ఇక్కడ అంతా అల్లకల్లోలంగా ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు సార్. రాహుల్ బాబు మీరలా మాట్లాడకండి. మీరు ధైర్యంగా ఉంటేనే ఏదైనా పరిష్కారం ఆలోచించగలరు. పెద్దమ్మ గారు మీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. సరే రాహుల్ బాబు. Jessie, how much time I have? Just go and check, please. Just 10 minutes, ma'am. 10 more minutes? Okay. Okay. ఎస్, మనకు కావాల్సిన ప్రూఫ్స్ దొరికాయి. మొత్తం వాగ్దేవ్ ఇన్స్టిట్యూట్ కాలేజెస్ అన్నిటిని సీజ్ చేయండి. Prestigious Vagdevi Institute is shedding soon due to recent bank fraud. What? What the hell is going on? ఎన్నో ఏళ్లుగా
ఎన్నో కళ్ళలతో మొదలుపెట్టిన నా ఇన్స్టిట్యూషన్స్ అర్థాంతరంగా క్లోజ్ అవ్వడం ఏంటి? అదే ఫ్రాడ్ వల్ల. లేదు, అలా జరగకూడదు. అంతమంది ఉండి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా లేక నాకెందుకని ఊరుకుంటున్నారా? బ్లైండ్ గా వాళ్ళ మీద డిపెండ్ అయి చాలా చాలా పెద్ద తప్పు చేశాను.